పూరా లోకల్. ఆగస్టు నుండి ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు కంపల్సరీ ప్రతి నెల 3 రోజులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మా యూత్కి, మా మహిళలకు, మా బీసీలకు, మా ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు నేను పిలుపునిస్తా ఉన్నా. అందరూ కూడా రండి, నేర్చుకోండి, తెలవాలి. మనకు ప్రజాస్వామ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, ఈ తరం వాళ్ళందరం కూడా నేర్చుకోవాలి. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులేంది, ఇందుకోసం పనిచేయాలి, ఎంత ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాం నేర్చుకోవాలి. ఈ 3 రోజుల కార్యక్రమాలు ఎట్లుంటాయంటే, డే 1 విధులు ఏముంటాయి, ఎట్లా చేయాలి, రూల్స్ ఏంది, పాలిటిక్స్ ఏంది, ఎట్లా అధికారాలు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఇవన్నీ మొదటి రోజు చెప్తాం. రెండవ రోజు ఆల్రెడీ సర్పంచ్గా పనిచేసి బాగా పనిచేసి అవార్డులు అందుకున్నటువంటి సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎమ్మెల్యేలను, మంత్రులుగా పనిచేసిన వాళ్ళను, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళను అందరినీ కూడా తీసుకొచ్చి రెండో రోజు ట్రైనింగ్ ఇస్తాం. ఇక మూడవ రోజు ఓవరాల్గా లీడర్షిప్ ఏంది, ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు మనం ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఈ అన్ని అంశాలు మూడో రోజు చెప్పాలనేటటువంటి ప్రయత్నం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక నిరంతర ప్రవాహంలాగా కొనసాగుతుంది. ఏదో ఒక నిలబెట్టి బంద్ చేసే ప్రోగ్రాం కాదు. ఎందుకంటే నేను చాలా బలంగా నమ్ముతాను, మన తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, ప్రశ్నించేటటువంటి గడ్డ. ఈ ప్రశ్నించేటటువంటి తత్వం మన తరంతోనే ఆగద్దు, మన ముందు తరాల వాళ్ళకు కూడా ప్రశ్నించేటటువంటి ధైర్యం రావాలి. ఇవాళ రోజు మనం ఏం లేకపోవచ్చు, ఇవాళ రోజు మన దగ్గర పదవి లేకపోవచ్చు, ఇవాళ రోజు మన వెనుక బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ ప్రశ్నించేటటువంటి ధైర్యం ఉంటే, సేవ్ చేయాలనేటటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అన్ని తొవ్వలు కూడా తెలుసుకుంటాయి, అన్ని దారులు కూడా తెలుసుకుంటాయి. అల్టిమేట్గా దారులన్నీ ప్రజా సంక్షేమం వైపే వెళ్తాయని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఇవాళ జాయిన్ అయినటువంటి యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగాలి, యాక్టివ్గా ఉండాలి. ప్రజా జీవితంలోకి వచ్చినాం, ఇక్కడ స్టూడెంట్స్ అందరు వచ్చిండ్రు. స్టూడెంట్స్ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను, స్టూడెంట్స్ అనగానే మరి కొంచెం లైట్ తీసుకుంటారు, కానీ స్టూడెంట్స్ పవర్ చూపించాలి. ఎందుకంటే ఈ కంట్రీలో, ఈ హిస్టరీలో ఎప్పుడెప్పుడైతే స్టూడెంట్స్ బయటకు వచ్చిండ్రో అప్పుడే నిజమైనటువంటి మార్పు వచ్చింది. ఒకప్పుడు ఇందిరాగాంధీ చాలా పవర్ఫుల్గా ఉండే, ఆమెను ఎవరు ఓడించారనుకున్నారు, కంప్లీట్గా ఎమర్జెన్సీ పెట్టింది. కానీ ఆ టైంలో దేశంలో ఆశాకిరణంలాగా ముందుకొచ్చింది విద్యార్థులు మాత్రమే. ఒక చాలా సీనియర్ జయప్రకాష్ నారాయణ్ గారి చేతిలో విద్యార్థులంతా కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకొస్తే ఎమర్జెన్సీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందిరాగాంధీ అంత పవర్ఫుల్, ఇందిరా ఈజ్ ఇండియా, ఇందిరా అని చెప్పినటువంటి అంత పవర్ఫుల్ లేడీని కూడా విద్యార్థులు బయటకు వస్తే ఓడించి ఇంటికి పంపించి దేశ చరిత్ర మార్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులు బయటకు వస్తేనే మార్పులు వచ్చినాయి, తెలంగాణ వచ్చింది. ఇప్పటి నుంచి ఫ్యూచర్ పాలిటిక్స్ ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ రావాలంటే, ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితాలు అందాలంటే విద్యార్థులు ముందు దశలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీకు బ్యాక్గ్రౌండ్ ఏం అక్కర్లే, సంకల్పం ఉంటే చాలు. ఎవ్వరు కూడా పొలిటికల్ ఫ్యామిలీ కాదు మాది అని భయపడే అవసరం లేదు, పైసలు లేవు మా దగ్గర అని భయపడే అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పప్పన్నం తినాలి, మొత్తం ప్రయత్నం చేయాలి, అల్టిమేట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేయాలి. యాక్సెప్టెన్స్ వస్తుంది, ఖచ్చితంగా లీడర్షిప్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.